లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆ రేంజ్ లో పాపులర్ అయిన స్కామ్ ఏదైనా ఉందంటే ఇదే అది 2019 నుంచి 2024 వరకు ఏపీలో పెద్ద ఎత్తున కూడా మద్యం కుంభకోణం జరిగేదనేది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. అయితే దీని వల్ల ప్రభుత్వానికి రావాల్సిన 3500 కోట్లు ప్రభుత్వం నష్టపోయింది. సో దీనితో లిక్కర్ కుంభకోణం విషయంలో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే పలువురు దీంట్లో కూడా మనం చూసాము, చాలా మంది కూడా దీంట్లో సిట్ దర్యాప్తు కూడా దాంట్లో అటెండ్ అవటం జరిగింది, అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ స్కామ్ లో రాజకీయ నాయకులతో పాటుగా పలువురు కీలకంగా వ్యవహరించారు అని భావిస్తున్న ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ నుంచి సిట్ దూకుడు ప్రదర్శిస్తూ వస్తోంది. అయితే ఈ కేసులో A1 గా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ బృందం అక్కడి నుంచి 11 మందిని ఇప్పటి వరకు కూడా అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత చాణక్యను అదుపులోకి తీసుకుంది సిట్. ఇక అక్కడి నుంచి కీలక వ్యక్తులను అరెస్టు చేయడం మొదలుపెట్టింది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, ఇతను A31 గా ఉన్నాడు. కృష్ణమోహన్ రెడ్డి, ఇతనేమో A32 గా ఉన్నాడు. వైఎస్ భారతి వ్యాపార వ్యవహారాలను చూసే గోవిందప్ప బాలాజీ, ఇతను A33 గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంది సిట్ బృందం. అనంతరం ఎవరూ ఊహించిన విధంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ అన్ని అరెస్టులతో కూడా ఏపీలో ఈ లిక్కర్ స్కామ్ అనేది అందరి నోటా నానుతుంది. ఆయన అరెస్టు తర్వాత ప్రధానంగా వినపడిన పేరు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పుడు మిథున్ రెడ్డి పేరే కొన్ని రోజులుగా కూడా వార్తల్లో వినిపిస్తూ ఉంది. మిథున్ రెడ్డి దీంట్లో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. అయితే ఇతనే కీలకంగా ఉన్నారు అని చెప్పి కూడా మిథున్ రెడ్డి మీద కూడా ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఈయన దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో చుక్కెదురైంది ముందస్తుగా అరెస్టు చేయకుండా. ఇప్పటికే 11 మందికి పైగా అరెస్టు చేశారు, 11 మందిని అరెస్టు చేశారు ఈ కేసులో. ఇక తన అరెస్టు ఖాయమని చెప్పి మిథున్ రెడ్డి ఫిక్స్ అయిపోయారు. ఇంకా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారని చెప్పి వాదనలు వినిపించడం వల్ల హైకోర్టులో చుక్కెదురైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కీలకంగా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డి ఇప్పటికే 11 అరెస్టులు జరిగాయని చెప్పి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినప్పుడు సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. ఇక ఆయనకి మిగిలిందల్లా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఆయన దేశాన్ని విడిచి పారిపోకుండా కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసులు చెప్తుంది ఏంటంటే గత 1 నెలగా కూడా మిథున్ రెడ్డి కనిపించడం లేదు అని చెప్పి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టేనా అని చెప్పి నిన్న యూటీవీలో కూడా రన్ చేశాము. ఎందుకంటే మిథున్ రెడ్డికి అన్ని దారులు మూసుకుపోయాయి. సో అరెస్ట్ ఆయన అదుపులోకి తీసుకుంటారా అని చెప్పి కూడా ఇప్పుడు చర్చ. అయితే ఈయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. లిక్కర్ స్కామ్ లో అత్యంత కీలకం ఈయనే అనేది సిట్ నమ్మకం. ఎందుకంటే ఈయన మీద ఇప్పటికే కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 4 మిథున్ రెడ్డికి అగేనెస్ట్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆధారాలను కూడా కోర్టులో సబ్మిట్ చేసి ఆ కేసును వాయిదా వేయించి ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని డిస్మిస్ చేయించగలిగారు. సో ఆయన అరెస్ట్ చేసి విచారణ చేస్తే కీలక సమాచారం వస్తుందని సిట్ భావించి అడుగులు వేసింది. అదే విధంగా కోర్టులో కూడా పావులు కదిపింది. అయితే తన అరెస్టు నుంచి బయటపడటానికి మిథున్ రెడ్డి అదే స్థాయిలో ప్రయత్నాలు చేశారు. మనం అనుకున్నట్లే హైకోర్టులో బెయిల్ నిరాకరించారు. అయితే ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, అక్కడ బెయిల్ నిరాకరణ అయింది. ఇక తన అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కానీ ఆయనకి ఊహించని ఎదురు దెబ్బే తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆయనకి మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆయన పిటిషన్ ని అసలు కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే దీనిపై విచారణ జరిపిన జస్టిస్ JB పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం అరెస్టు చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారని నిలదీసింది. సరెండర్ కావడానికి 1 వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనాన్ని కోరారు. అయితే దానికి కూడా కోర్టు నో అన్నది. ఇక దీంతో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ ఊహించని షాక్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. విచారణకు ఎంపీ సహకరిస్తున్నారా అని ప్రశ్నించింది కోర్టు. సహకరిస్తుంటే అరెస్టు వద్దని స్పష్టం చేసింది. దీంతో సిట్ అధికారులు షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి సిట్ అధికారుల ముందు లొంగిపోవటానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం 9:30 ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని సిట్ కార్యాలయానికి వెళ్లి లొంగిపోతారని సమాచారం. అయితే వాస్తవానికి మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఢిల్లీలో 2 బృందాలు గత 1 వారం రోజుల నుంచి కూడా తిరుగుతున్నట్లు సమాచారం. అయితే ఏసీపీ నేతృత్వంలోని 2 బృందాలు ఢిల్లీలో బస చేస్తూ వస్తున్నాయి. ఆయన కోసం పలు ప్రాంతాల్లో గాలింపు కూడా చేపట్టారు. లుక్అవుట్ నోటీసులు కూడా ఉండటంతో ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం అయితే లేదు. సో దీంతో ఢిల్లీలోనే సన్నిహితుల ఇళ్లలో ఆయన ఉండే అవకాశం ఉందని పోలీసులు భావించి విచారణ చేశారు.
సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఆయన అరెస్టు తప్పదని భావించిన మిథున్ రెడ్డి విజయవాడ సిపితో ఫోన్లో మాట్లాడి తాను లొంగిపోతాను అని సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి కూడా తెలుస్తూ ఉంది. సో లొంగిపోయే సమయం కూడా మిథున్ రెడ్డి విజయవాడ సిపికి చెప్పినట్లు తెలుస్తోంది. తన అరెస్టు విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థం చేసుకున్న మిథున్ రెడ్డి అరెస్టు చేయకముందే లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నారు అనేది నిపుణుల అభిప్రాయం. సో ఈ కేసులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మంది నిందితులు విచారించి కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంట్లో మిథున్ రెడ్డికి అగేనెస్ట్ గా కూడా ఇప్పుడు స్టేట్మెంట్ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ సమాచారం ఆధారంగానే ఛార్జ్ షీట్ సిద్ధం చేసిన సిట్ దాన్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేసేందుకు ఇప్పుడు ప్రజెంట్ రంగం అంతా కూడా సిద్ధమవుతోంది. విచారణలో పలు ఆర్థిక లావాదేవీలు, బినామీల పేర్లలో జరిగిన లిక్కర్ ఒప్పందాలు వెలుగు చూసినట్లు పోలీసులు వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి కనుక ఒకవేళ లొంగిపోతే కనుక ప్రధాన దర్యాప్తు కూడా, ఎందుకంటే మిథున్ రెడ్డి దీనిలో కీలకంగా వ్యవహరించారు, ఆయన చక్రం తిప్పారు అని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా కూడా ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగనుందని అంటూ ఉన్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తు ముగిసిన తరువాత సిట్ అధికారులు ఛార్జ్ షీట్ ని కంప్లీట్ చేశారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు, నిందితుల పాత్రలను స్పష్టంగా నమోదు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. సో మరి మిథున్ రెడ్డి మరి కాసేపట్లో లొంగిపోనున్నారు. ఎందుకంటే స్వయంగా కూడా ఆయనే ఫోన్ చేసి నేను విజయవాడ లొంగిపోతాను అని చెప్పి కూడా ఆయన చెప్పినట్లు ఇప్పటి వరకు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే అరెస్ట్ చేస్తారు, పోలీసులు అరెస్ట్ చేయక ముందరే, సిట్ బృందం వచ్చి అరెస్ట్ చేయక ముందరే, ఎందుకంటే తన విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారు అన్న అంశం. ఎందుకంటే ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసు ముందుకు వెళ్తుంది. సో అందుకని చెప్పి డెఫినెట్ గా కూడా ఇప్పుడు 2 పిటిషన్లు వేసినా కానీ 2 పిటిషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. ఇంకా అలాంటప్పుడు మిథున్ రెడ్డి ఎన్ని రోజులని మాత్రం ఇప్పటికీ ఢిల్లీలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మిథున్ రెడ్డి కోసం గాలించాలి, తన బంధువులు ఇంట్లో ఉన్నట్లు. సో డెఫినెట్ గా కూడా నెక్స్ట్ మిగిలింది అరెస్టే అని చెప్పి మిథున్ రెడ్డికి చాలా క్లియర్ అయిపోయింది. ఇక దాంతోనే విజయవాడ సిపితో ఫోన్ చేసి నేను లొంగిపోతాను అని చెప్పి కూడా ఆయన చెప్పినట్లుగా కూడా ఇప్పుడు ఆయన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ 9:30కి విజయవాడ వచ్చి కూడా లొంగిపోతాను అని చెప్పి ఆయన స్వయంగా చెప్పారని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ 9:30కి మరి మిథున్ రెడ్డి లొంగిపోతారా లేదా ఏంటి అనే విషయం కూడా తేట తెల్లం కానుంది.